బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టింది అక్రమ కేసులని ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు అన్నారు. ఈ మేరకు పార్టీ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసినందుకు కేటీఆర్ను అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. నగరంలో 24 గంటల కరెంటు చరిత్ర కేటీఆర్కే దక్కుతుందని, ఏం తప్పు చేశారని ఏసీబీ విచారణ చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా రాష్ట్రానికి 700 కోట్లకు పై ఆదాయం రాష్ట్రానికి వచ్చిందని గుర్తు చేశారు. ఈ ఫార్ములా రేస్ ద్వారా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ధోరణి అవలంబిస్తే రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తామన్నారు. ఆ రోజున కరెంటు లేక అల్లాడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేక ఇబ్బంది పడినప్పుడు జనరేటర్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు చూసాం. హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు. జనరేటర్లు, ఇన్వర్టర్లు పెట్టుకున్నారు. ఇంటింటికి మంచినీళ్ళు, అదేవిధంగా అండర్ పాస్లు, రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ లైన్లు, బ్రిడ్జెస్. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు హైదరాబాద్ వచ్చినామంటే చాలామంది ఫిలిం యాక్టర్స్ కూడా అన్నారు హైదరాబాద్ సింగపూర్ అన్నటువంటి మాటలు మాట్లాడింది కూడా చూసాం. అంత పెద్దగా హైదరాబాద్ని డెవలప్ చేస్తే ఈ రోజున ఒక రేసు, అది నేషనల్లోనే ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఆ రేసు తీసుకొచ్చి హైదరాబాద్ నగర్ బ్యాండ్ పెంచాలి, భారతదేశాన్ని ఇతర దేశాలకు కూడా ఒక బ్యాండ్గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు కేటీ రామారావు గారు తీసుకొచ్చి దాన్ని ఒక ప్రపంచ స్థాయిలో గుర్తింపు చేశాడు. కొన్ని డబ్బులతో చేసేటివి ఉండవు. దాన్ని తీసుకురావడం వలన గవర్నమెంట్కి కానీ అదేవిధంగా ప్రజలలో వచ్చినటువంటి కానీ 700-800 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అటువంటి చూపెట్టి అక్రమం ఏదైనా ఇవ్వాలంటే కూడా వైట్ అమౌంట్ ఇస్తారు. ఏదైనా ప్రభుత్వం ఇటువంటి ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి క్రీడలు వచ్చినప్పుడు దాన్ని భారతదేశానికి పేరు రావాలన్నటువంటి ఆలోచన, అదేవిధంగా హైదరాబాద్ నగరానికి పేరు రావాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమంలో అదొక భాగం. ఎంతోమంది ముఖ్యమంత్రులు ట్రై చేసినప్పుడు కూడా సాధించలేదు. అది మా కేటీ రామారావు గారు సాధించారు. దాన్ని ఉంకోబెట్టుకొని, రింగు రోడ్ ఉంకోబెట్టుకొని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి లోపల పంపాలన్నటువంటి ప్రభుత్వం ఆలోచన తప్ప అంతకన్నా లేదు. ఏ రకంగా కూడా అవినీతి జరగలేదు, ఈ ఇంచు కూడా అవినీతి జరగలేదు. ఏసీబీకి ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిటికీ సిద్ధం ఉంటుంది తప్ప అక్రమైన కేసులు పెట్టి హైదరాబాద్ నగరాన్ని బ్యాండ్ తగ్గించే విధంగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది మంచి